నమశంకరాయ. ఈ రోజున ఒక మహామహిమాన్వితమైన రోజు గురించి మీకు తెలియచేయబోతున్నాను. ఇది మిస్ అయ్యామా 2053లో వస్తుంది. అది మిస్ అవుతే 2070లో వస్తుంది. ఇక 100 మహాశివరాత్రులలో పరమేశ్వరుని పూజిస్తే ఎంత పుణ్య ఫలితమో ఈ ఒక్క రోజున పూజిస్తే పరమేశ్వరుని పూజిస్తే అంత పుణ్యఫలం. అదే మహాశైవాఖ్య యోగము జూలై 13వ తేదీన ఏర్పడుతుంది. ఆ రోజున ప్రతి పనులలో ఆటంకాలు ఎదురయ్యేటువంటి వాళ్ళు, అలాగే ఏ పని చేసినా కాలం కలిసిరాక ఇబ్బంది పడేటువంటి వాళ్ళు, ఏ జన్మలో ఏ పాపం చేశామో ఇంకా అష్ట కష్టాలు పడుతున్నామని చెప్పి బాధపడేటువంటి వాళ్ళు, దేవుడు మన మీద కనికరం లేదు చూపట్లేడు అని బాధపడేటువంటి వాళ్ళు ఈ రోజున ఒక చిన్న పరిహారం మీకు తెలియచేస్తాను. తప్పకుండా కార్తీక మాసం లోపల మీరు అనుకున్నటువంటి సంకల్పం నెరవేరుతుంది. మీ స్థితిలో మార్పు వస్తుంది. ఇంతటి మహిమాన్వితమైన రోజున మన పీఠం ఆధ్వర్యంలో జూలై 13వ తేదీన అరుణాచలంలో కానీ కాళహస్తి క్షేత్రంలో కానీ మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి ఇప్పుడు ప్రజెంట్ కాలసర్పదోషంలో కాలం జరుగుతుంది. మార్చి నుంచి ఇప్పటి వరకు పుట్టినటువంటి వాళ్ళు, ఇంతకుముందు కాలసర్పదోషంలో పుట్టినటువంటి వాళ్ళకి కాలసర్పదోష నివారణార్థమై రాహుకేతు హోమాదులు జరిపించడం జరుగుతుంది. అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీనరాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ, కాలసర్పదోష నివారణ, అలాగే గురుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి మేష, వృషభ, కర్కాటక, సింహ, ధనస్సు, కుంభరాశిలో జన్మించిన వారికి గురుదోష నివారణ పూజలు, హోమాలు మరియు నవగ్రహ అనుగ్రహం కోసం నవగ్రహ పాశుపత హోమము లాంటి 21 హోమాదులు జరిపించి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల లోపల ఆ జూలై 13వ తేదీన మీరు గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇప్పుడు అష్ట కష్టాలు సమస్యలు తీరాలనుకునేటువంటి వాళ్ళు ఈ రోజున నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణ, ఆ యొక్క దగ్గరలో కాలభైరుడు గనక ఉంటే కాలభైరుడికి ఆవ నూనెతో అభిషేకము జరిపించడం, లేదా ఈశ్వరుడికి ఆవ నూనెతో మరియు నల్ల నువ్వులతో అభిషేకము జరిపించి ఈ రోజున ప్రధానంగా మారేడు దళాలతో అర్చన చేయాలి. అలాగే అవకాశం ఉంటే గంజి వార్చి చల్లార్చినటువంటి పొడి పొడిగా ఉన్నటువంటి అన్నముతో ఈశ్వరుడికి అభిషేకం చేస్తే ఇంకా అతి త్వరగా పరమేశ్వరానుగ్రహం కలిగి ఆనందంగా జీవించగలుగుతారు. అవకాశం ఉంటే ఇదే రోజున అనగా జూలై 13న అరుణాచలంలో కానీ కాళహస్తి క్షేత్రంలో కానీ మన పీఠమాధ్వర్యంలో జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు.